ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూన్ 26న భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా తన బెంచ్ స్ట్రెంగ్త్ను పరీక్షించుకోనుంది. ర్యాంకింగ్స్లో ఇరు జట్ల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. బెల్ఫాస్ట్లో జరిగే క్రికెట్ మ్యాచ్లకు వర్షం ముప్పు ఎప్పుడూ ఉంటుంది. స్టోర్మాంట్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ రాబట్టే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలిస్తుంది. ఈ మార్పులను అర్థం చేసుకుని ఆడితే మిడిల్ ఓవర్లో జట్లు మంచి స్కోర్ను సాధించవచ్చు. బౌన్స్ స్థిరంగా ఉండటంతో బ్యాటర్లకు ఆత్మవిశ్వాసంతో భారీ షాట్లు ఆడే వీలుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్లో అదరగొట్టి ఇప్పుడు ఐర్లాండ్ పరిస్థితుల్లో అరంగేట్రం చేయబోతున్న కుర్రాలపై అందరి కళ్ళు ఉన్నాయి. స్వింగ్ అయ్యే బంతులను వారు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ రాణిస్తే జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చు. విదేశీ గడ్డపై తమ విలువలను నిరూపించుకోవాలని ప్రతి ఆటగాడు తహతహలాడుతున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్స్ వర్సెస్ జోష్ లిటిల్ మధ్య పోరు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఐర్లాండ్ జట్టు ప్రధానంగా తమ స్వింగ్ బౌలింగ్ పైనే ఆశలు పెట్టుకుంది.